ధర్మము 4 పాదాల్లో నడిచింది, అది సత్యయుగము. ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగంలో ఒక్క పాదముతో నడుస్తుంది. అందుకనే మానవుడికి సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి. అంటే యుగం అంటే పుట్టుక చావు ఉంటుంది. ఇవాళ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు కదా. అంటే కలియుగంలో పుట్టిన దేవుడైనా, ద్వాపరయుగంలో పుట్టిన దేవుడైనా, సత్యయుగంలో పుట్టిన దేవుడైనా చావవలసినది. ఆకారం ఉందంటే చచ్చిపోవలసిందే. అందుకనే కృష్ణుడు పుట్టాడు, చనిపోయాడు. ద్వారక కూడా కూలిపోయింది. అలాగే రాముడు, అయోధ్య. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా పుట్టుక చావు ఉంటుంది. గాఢ నిద్రలో యుగాతీతుడు, నిరాకారం.